ఏ ముహూర్తాన 'పుష్ప 2' సినిమా రిలీజ్ అయిందో కానీ, ఆ సినిమా వచ్చినప్పటి నుంచి హీరో అల్లు అర్జున్‌తో పాటు సినిమాను దర్శక నిర్మాతలను ఎన్నో కష్టాలు వెంటాడుతున్నాయి. తొక్కిసలాట కేసులో ఇప్పటికే అల్లు అర్జున్ జైలుకు వెళ్లి రాగా, ఇప్పుడు నిర్మాతలను ఐటీ అధికారులు వెంటాడుతున్నారు. సినిమాలో హీరో పోలీసుల కళ్లగప్పి ఎలా ఎర్రచందనం స్మగ్లింగ్ చేశాడో రియల్ లైఫ్‌లో 'పుష్ప' నిర్మాతలకు కూడా అధికారులు కళ్లుగప్పి ఐటీ ఎగ్గొట్టారంటూ వాళ్ల మీద రైడ్స్ చేస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు రవిశంకర్, నవీన్‌తో పాటు దర్శకుడు సుకుమార్ ఇంట్లో కూడా అధికారులు సోదాలు నిర్వహించారు. 'పుష్ప 2' వసూళ్లకు సంబంధించి ట్యాక్స్ చెల్లింపుల్లో చాలా తేడాలున్నాయనే చర్చ టాలీవుడ్ వర్గాల్లో కొంతకాలంగా జోరుగా వినిపిస్తుంది. గల్ఫ్లోని ప్రముఖ సంస్థ నుంచి హవాలా రూపంలో డిస్ట్రిబ్యూటర్స్ కు డబ్బులు చేరాయనేది ఆరోపణ. పెట్టుబడి రూపంలో ట్యాక్స్ చెల్లించకుండా 75 పైసల వడ్డీతో 500 కోట్లు ఎన్ఆర్ఐ ఫండ్స్ రూపంలో వచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఐటీ అధికారులు రంగంలోకి దిగారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతల ఇళ్లల్లో సోదాలు నిర్వహించారు. శాటిలైట్ రైట్స్ కు వచ్చిన 500 కోట్ల లెక్క ఇంకా మిగిలే ఉందని అధికారులు గుర్తించినట్లు తెలుస్తుంది. 'పుష్ప 2' సినిమా మొత్తం 2,300 కోట్లు వసూలు చేసినట్లు లెక్కలు చెబుతున్నాయి. ఇందులో 400 కోట్లు నిర్మాణానికి ఖర్చయింది. మరో 400 కోట్లు థియేటర్ రైట్స్ కు, ప్రమోషన్స్ కు పోగా 1,500 కోట్ల నికర లాభం వచ్చిందని సమాచారం. ఇందులో ప్రొడక్షన్ టీమ్ అయిన మైత్రి మూవీ మేకర్స్ 50%, ప్రధాన నటుడు అల్లు అర్జున్ 30%, దర్శకుడు సుకుమార్ 20% వాటా తీసుకునేందుకు ఒప్పందాలు జరిగాయని టాక్. ఈ మధ్యలో పిట్టకథల దర్శకుడు తన భార్యతో 2 సినిమాలు చేయనున్నారు. అవే మారుతినగర్ సుబ్రహ్మణ్యం, అలాగే గాంధీ తాత చెట్టు. వీటి వెనుక చాలా ట్విస్టులే ఉన్నాయని విశ్వసనీయంగా తెలుస్తుంది. నష్టాల లెక్కలు చూపించి ట్యాక్సులు చెల్లించకుండా కష్టాలు పడుతున్నట్టు కలరింగ్ ఇవ్వాలని సమాచారం. 'పుష్ప' హిందీ వెర్షన్ను రవీనా టాండన్ భర్త అనిల్ దక్కించుకున్నారు. అయితే ఇచ్చిన డబ్బులకు చూపిస్తున్న లెక్కలకు చాలా తేడా ఉందని ఇన్సైడ్ టాక్. మైత్రి మూవీ సంస్థలో ఫండింగ్ పెట్టి సినిమాకి క్లాప్ కొట్టిన ఏపీ మినిస్టర్ గొట్టిపాటి రవిపై కూడా ఐటీ దృష్టి సారించింది. ఆర్బీఐకి ఓ లేఖ ఇచ్చి ఎస్ఆర్ఎఫ్ ఫండ్స్ రూపంలో షెల్ కంపెనీల నుంచి ట్యాక్స్ లేకుండా నిధులు తెచ్చుకుని 75 పైసలకు వడ్డీ చెల్లిస్తున్నట్లు కథలు అల్లారని సమాచారం. వైట్ లో డబ్బులు చెల్లిస్తే టీడీఎస్, జీఎస్టీతో పాటు పర్సనల్ స్లాబ్లో వారి ఆదాయంలో 30% వరకు ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. 130 రూపాయలు ప్రభుత్వానికి ఎందుకు చెల్లించాలని బ్లాక్ మనీ హవాలా రూపంలో తీసుకొచ్చారని సమాచారం. ఆ మొత్తంతో నటులకు అడ్వాన్స్ రూపంలో 100 కోట్లు మైత్రి సంస్థ చెల్లించినట్లు సమాచారం తెలుస్తుంది. ఇక భూములపైన ఈ నిర్మాతలు డబ్బులను ఇన్వెస్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. హైదరాబాద్ నగర శివార్లతో పాటు అమరావతి, వైజాగ్ లో రిజిస్ట్రేషన్ విలువతో భూములు వైట్ గా చూపించి బ్లాక్ లో కోట్ల రూపాయలు చెల్లిస్తున్నారని అగ్రిమెంట్స్ చేసుకున్న పత్రాలు చెబుతున్నాయి. కొత్త చట్టాలు ఎన్ని వచ్చినా ఈ ట్యాక్స్ ఎగవేత లెక్కలు చెప్పకుండా తప్పించుకోవడం మాత్రం ఆగటం లేదు. దీంతో ఐటీ అధికారులు 'పుష్ప' టీంను టార్గెట్ చేసి సోదాలు నిర్వహించారు. 50 టీములుగా విడిపోయి అధికారులు 8 చోట్ల సోదాలు చేశారు. ఒక్క 'పుష్ప 2' సినిమాకే 1,500 కోట్ల రూపాయల నికర లాభాలకు 18 నుంచి 30% వరకు వివిధ స్లాబుల్లో పన్నులు చెల్లించాలి. వీరికి డబ్బులు వచ్చినా తీసుకున్న కొత్త చట్టాల ప్రకారం కనీసం 25% ఇవ్వాలి. కానీ ఆ ట్యాక్స్ని తప్పించుకునేందుకు లెక్కలు పక్కాగా లేకుండానే తప్పుడు అధిక లెక్కలతో ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని టాక్ నడుస్తుంది. గల్ఫ్ దేశాల నుంచి దండిగా హవాలా రూపంలో కరెన్సీ వచ్చిందనే వార్త ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతుంది.